వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలో మిస్ అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలము చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు ఆదిత్య ఆచూకీ లభ్యమైంది. పాపను అపహరించిన మహిళ నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆదిత్య మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పాప మిస్సింగ్ కేసు అయిన 7 రోజుల తర్వాత ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామని, పాప ఆచూకీ కోసం 7 బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. వేములవాడ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ బస్టాండ్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించామని పేర్కొన్నారు. అనంతరం సీసీ కెమెరాలు ఆధునిక టెక్నాలజీ వినియోగించుకొని 10 రోజులుగా శ్రమించి పాప ఆచూకీ కనుగొన్నామని ఆయన తెలిపారు. సింగారపు ఆదిత్యను మహబూబ్నగర్ జిల్లాలోని ఒక గ్రామ ఉప సర్పంచ్ ద్వారా నిందితులను ఒక గ్రామ ప్రాంతంలోని 3 మహిళల్ని అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. ఒక చిన్న పాప, ఆమె పేరు అద్వైత. ఈమె కొంత 3 లేడీస్ వచ్చి కిడ్నాపింగ్ చేశారు. దీనికి ఇన్ఫర్మేషన్ మనకి 30th డిసెంబర్ వచ్చింది. ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్లో ఉంటుంది, అంటే 1 మంత్ నుండి అక్కడే ఉంటుంది. దానికి మన ఇన్ఫర్మేషన్ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు. దానికి కొంచెం డిలే అయింది. దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము, సిసిఎస్ అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్మోస్ట్ 7 టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్, సీసీటీవీ కెమెరాస్, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము. ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చినాయి. సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము. ఆ కరీంనగర్ నుండి లేకపోతే మన వేములవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోడాడ అట్లయిన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ సీసీటీవీస్ చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మహబూబాబాద్ టీం పోయింది. అక్కడ మన మహబూబాబాద్ టీంకి తీసుకొని ఆమె దొరికింది. అక్కడ లోకల్ ఉప సర్పంచ్ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత చిన్న పాప అండ్ 3 లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాము. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లెర్న్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ అంటే జనాలకి ఏంటి అంటే మీరు అందరు సీసీటీవీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే సీసీటీవీస్ ఉంటే మనం 100% ఏమైనా కేసు డిటెక్ట్ చేయవచ్చు. సీసీటీవీస్ లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది. ఈ కేసులో మనకి తెలిసింది ఇప్పుడు 30th కేసు అయిన తర్వాత ఈరోజు 10th క్లోజ్ అవుతుంది. అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల. బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత సీసీటీవీస్ కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో, చుట్టుపక్కల, బయట, మీ షాప్స్లో. అది మీకు ఏమైనా కారణంలో మీకు హెల్ప్ అవుతుంది. జనరల్గా మనం ఏంటి అంటే మనకి ఏం హెల్ప్ కాదు, మన లోపల పెట్టాలి. సో దయచేసి మీరు మ్యాక్సిమం సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలి. ఇది కాకుండా ఏమైనా ఇట్లా చిన్న పాప ఎవరి దగ్గర మీకు కనిపిస్తే మీరు తొందరగా 100 డయల్ చేయండి. సో దట్ మనం ఏం చేస్తాము అంటే ఐడెంటిఫై చేస్తాము అది ఎవరు చిన్న పాప. సో దట్ మనం ఆ కన్సర్న్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది మనకి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో దట్ ఇట్లయినా ఇష్యూస్, కిడ్నాపింగ్ లాగా ఇష్యూస్ ఎక్కడైనా జరగదు. బికాజ్ పాప చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏం గుర్తుండదు. మేబీ 2 years తర్వాత వాళ్ళు కూడా వీలైన అమ్మ నాన్న అనుకొని మేబీ అట్లా ఉంటారు. బట్ తర్వాత